ఓం నమ శివాయ. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తేదీ అనగా మంగళవారం రోజున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రానుంది. కానీ ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకు ఈ నియమాలు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదని, కొన్నిసార్లు మన పెద్దలు పండితులు చెప్పే మాటలు మనం తప్పకుండా వింటే మంచి ఫలితం అనేది ఉంటుందండి. మరియు చంద్రగ్రహణం రోజున తప్పకుండా పాటించవలసినటువంటి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి వాటి గురించి నేను తెలియజేస్తున్నానండి. గ్రహణం టైంలో ప్రకృతిలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. వాటి మీద ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. అలాగే మీరు ఉండేటువంటి రూమ్లో మొత్తం కూడా కర్టన్స్తో కప్పబడి ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో కిరణాలు పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు అనేసి చెప్తారండి. ఒకవేళ గ్రహాన్ని చూడాలి అని బయటకు వస్తే ఆ గ్రహణ ప్రభావం అనేది గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలా ఉండటం వలన పిల్లలు సరిగ్గా పుట్టరు అని ఒక నమ్మకం ఉంది. అందుకనే గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదు అని చెప్తూ ఉంటారు. గ్రహణంకి కొన్ని గంటల ముందు భోజనం చేసి ఉండాలి. ఘన పదార్థాలు, ఫ్రూట్స్ అన్ని గ్రహణం ముందే తినాలండి. గ్రహణం టైంలో మీకు ఆకలి వేస్తే ఏదైనా లిక్విడ్ ఫుడ్స్ అంటే జ్యూస్ వంటివి తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి డైజెస్ట్ త్వరగా అవుతుంది కాబట్టి మనకి ఫ్రీగా ఉంటుంది. గ్రహణానికి ముందే ఇల్లంతా కూడా దర్పణాలను పెట్టుకోవాలి. లేదా దర్పణాలు దొరకని వాళ్ళకి తులసి ఆకులను కూడా వాడుకోవచ్చండి. ఇలా చేస్తే గ్రహణ ప్రభావం వాటి మీద ఉండదు. ముఖ్యంగా ఈ గ్రహణం టైంలో దర్భను, ఉప్పులు, పప్పులు అలాగే ఊరగాయ దేవుని రూమ్లో ఉంచుకోవాలి. లేదా దర్భలు దొరకకపోతే తులసి ఆకులు కూడా పెట్టుకోవచ్చండి. గ్రహణం అయిన తర్వాత వాటిని తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో ఇనుము, హెయిర్ క్లిప్స్, పిన్నులు లాంటివి ధరించకూడదండి. ఇంకొక నియమం అయితే చెప్తాను. గ్రహణం సమయంలో సూదులు, కత్తెర లాంటివి దగ్గర ఉంచుకోకూడదు. అలాగే గ్రహణం టైంలో మీరు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే మీకు వాష్రూమ్స్ అవుట్ సైడ్ ఉంటే మీ పైన గొడుగు కానీ లేదా బెడ్షీట్ని కానీ వేసుకొని వెళ్ళాలి. మీ మీద కిరణాలు అనేవి పడకుండా ఉండాలండి. ఇంకొక నియమం ఏమిటంటే గ్రహణం టైంలో స్నానం అనేది చేయకూడదండి. మీకు స్నానం చేయాలి అనిపిస్తే గ్రహణానికి ముందు పట్టు స్నానం అయిపోయాక విడుపు స్నానం చేయాలి. కానీ మధ్యలో చేయకూడదు. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే ఎలాంటి పనులు చేయకూడదండి. ఉంటే అలసట ఉండదు. మీ గదిలో పడుకోవాలండి. మీరు పక్కగా నేరుగా పడుకోవాలనే నియమం ఏమీ లేదండి. మీరు ఎలా అయినా పడుకోవచ్చు. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్స్ వంటివి చూడకూడదు అని చెప్తుంటాయండి. అవి చూడకూడదు అని ఎందుకు చెప్తున్నారండి? వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి వాటిలో ఉండే రేడియేషన్ అనేది బేబీ పైన పడుతుంది. వీటి అన్నిటినీ అవాయిడ్ చేయడం మంచిదండి. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో దైవనామస్మరణ చేసుకోవడం చాలా మంచిదండి. మీ ఇష్టదైవ శ్లోకాలు చదువుకోవడం మంచిది. ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం చదువుకోవాలి. గ్రహణం అంతా అయ్యాక మీరు విడుపు స్నానం చేసుకోవాలండి. అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా గంగాజలం, పసుపు వేసుకొని చేయండి. ఇంటిలో మొత్తం పసుపు నీళ్లు చల్లండి. కుదిరితే ఆవు పంచితం చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటుంది అని చెప్తుంటారండి. గర్భిణీ స్త్రీలు స్నానం అయ్యాక ఈ గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. ఈ వీడియో మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. అలాగే మనకి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనస్సారకుడు కాబట్టి గ్రహణం అయ్యాక తెల్లని వస్తువులు అంటే పాలు, పెరుగు, బియ్యం వంటివి దానం ఇవ్వటం చాలా మంచిదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. స్వస్తి.
సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.